ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే వందనాలు, స్తోత్రాలు. ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు, వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి. నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచుమని, నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని, వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రుడ నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రువు నీవే, నా బంధుమిత్రువు నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా వ్యాధులు నన్ను చుట్టినా బాధలు నన్ను ముట్టినా నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా ప్రియులారా, ప్రభు పేరిట మీకు శుభాలు. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియజేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిదండి, మీరంతా క్షేమంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ ప్రాతకాల ఆరాధన కొరకు పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని కలిసి చదువుకుందాం. 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. ప్రియమైనటువంటి దేవుని యొక్క కుటుంబీకులారా, మనము ఈ ప్రాతకాల ఆరాధనలో మన యొక్క ధ్యానాంశము మనస్సు అని నడుము కట్టుకోమని మనము వాక్య ధ్యానాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ దినము కూడా దైవ వాక్యాన్ని మనము ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అదే అంశముతో ఈవేళ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మనము ఏ మనస్సు కలిగి ఉన్నాం, ఏ మనస్సు కలిగి ఉన్నాం,
ఈ వాక్యాన్నే మనం సిరీస్గా మనం ధ్యానం చేస్తున్నాం. నిన్నటి దినాన్న మనము చివరిగా సిద్ధ మనస్సు అని ఆ యొక్క భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ సిద్ధ మనస్సులో ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో 3 మాటలు మనము ధ్యానం చేయబోతున్నాం. 6వ ఈ యొక్క మాటలో సిద్ధ మనస్సు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు మనము సిద్ధ మనస్సు కలిగి ఉండవలసినటువంటి అవసరత ఉంటున్న దాంట్లో మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వినుటకు సిద్ధ మనస్సు. వినుటకు దైవ వాక్యము ప్రకటించబడుచు ఉన్నప్పుడు మనకు ఎటువంటి మనస్సు కావాలి అంటే ఆ దైవ వాక్కులు వినటానికి సిద్ధమైనటువంటి మనస్సును కలిగి ఉండాలి. మనస్సును సిద్ధపరుచుకోవలసినటువంటి అవసరత ఉంటున్నది. ఉదాహరణకు వాక్యము ప్రకటిస్తూ ఉన్నప్పుడు వింటూ ఉంటాం, కానీ ఆ వాక్యము గ్రహించకుండా మనస్సు కఠినపరచబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం ప్రియులారా. కాబట్టి ఆ వాక్యము మనము ప్రకటించబడుచు ఉంటుండగా దాన్ని గ్రహించే మనస్సు మనము కలిగి ఉండటానికి మన మనస్సును సిద్ధపరచుకోవలసినటువంటి అవసరత ఉంది. 2వ మాట ఆలోచన చేస్తే నెహెమ్యా గ్రంథములో 4వ అధ్యాయములో 6వ వచనములో పనిచేయుటకు సిద్ధ మనస్సు. పనిచేయుటకు సిద్ధ మనస్సు. దైవవాక్యము మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము ఆయన పనిచేయుటకు జనులకు మనస్సు కలిగియుండుట, మనమట దేవుని యొక్క పని మనం చేయటానికి మన మనస్సు మనము కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉన్నది ప్రియులారా. ఏదో చెప్పారు చేయాలి అని విసుగుదలతో కాదు, కానీ దేవుని యొక్క పనులు చేయటానికి మనస్సును సిద్ధపరుచుకోవాలి అనే మాటలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నది ప్రియులారా. దాంట్లో 3వ మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు 86వ సంకీర్తనలో 5వ వచనములో దైవవాక్యము ఇక్కడ క్షమించుటకు సిద్ధ మనస్సు. మొదట వినుటకు సిద్ధ మనస్సు కావాలి, 2వది పనిచేయుటకు సిద్ధ మనస్సు కావాలి, 3వది క్షమించుటకు సిద్ధ మనస్సు కావాలి. అది 86వ సంకీర్తన 5వ వచనములో ఇక్కడ భక్తుడు అంటాడు, ప్రభువా నీవు దయాళుడవు, నీవు క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ప్రభువుని కలిగి ఉన్నటువంటి మనము ప్రభువు ఏ విధంగా ఆయన క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగి ఉన్నాడు, అలాగే మనమును కూడా క్షమించటానికి సిద్ధ మనస్సు కలిగి ఉండాలి అని పరిశుద్ధ వాక్యము సెలవిస్తున్నది. ఇవి 6వ మాటలో 3 భాగాలు మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు 7వ మాట, 7వ పాయింట్ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మానవుని జీవితంలో మెత్తని మనస్సు కావాలి. రాజుల 2వ గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనములో నేను చెప్పినటువంటి మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు నీవు రాల్చితివి కదా, కనుక నీవు చేయు మనవి నేను అంగీకరించి ఉన్నాను. చూసారా అండి, మెత్తని మనస్సు విశ్వాసి కలిగి ఉండాలి. విశ్వాసి క్షమించే మనస్సు కలిగి ఉండాలి. విశ్వాసి పనిచేయుటకు సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. విశ్వాసి వినుటకు అతడు సిద్ధపడి ఉండవలసినటువంటి మనస్సు అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ మెత్తని మనస్సులో ప్రభు యొక్క వాక్యము చూస్తూ ఉంటున్నప్పుడు మనము చేయు మనవులు ఆయన విని వాటిని అంగీకరించటానికి మనం ఏం చేయాలి అని ఆలోచన చేస్తే వాక్యం అంటుంది, నేను చెప్పినటువంటి మాటలను నీవు ఆలకించావు. మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని
ఏ మనస్సు కలిగి ఉన్నాడట? మెత్తని మనస్సు, మృదువైన మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వములు ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని నీ కన్నీళ్లు నువ్వు రాల్చావు. కాబట్టి నీవు చేయు మనవు నేను అంగీకరిస్తా ఉన్నా. మనవు చేయు మనవులు దేవుడు అంగీకరించాలి అంటే విశ్వాసి మెత్తని మనస్సు, మృదువైన మనస్సు కలిగి ఉండాలి అని ప్రభు యొక్క వాక్యం. ముగింపుగా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు 8వ మాట మంచి మనస్సు కలిగి ఉండాలి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 24వ వచనంలో నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ స్వస్థతతో పూర్ణమైనటువంటి ఇక్కడ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి ఇక్కడ పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదను. కాలేబట మంచి మనస్సు కలిగి ఉన్నాడు. అతను వెళ్ళు దేశంలో తను ప్రవేశపెడతాను అని సెలవిస్తున్నాడు. ఉదాహరణగా ముగింపు లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనములో ఇక్కడ మంచి నేలను పడినటువంటి విత్తనాల కొరకు జ్ఞాపకం చేస్తున్నాడు. మంచి నేల నుండి విత్తనములను పోలిన వారు ఎవరు అనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు మంచి నేలను పడిన విత్తనాలు అంటూ ఉన్నాడు. కాబట్టి మానవ జీవితంలో ఏం చేయాలని ఆలోచన చేస్తే మంచి మనస్సు కూడా మనము కలిగి ఉండాలి. అలాగున ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, శక్తి కలిగిన మా దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయనా శక్తిహీనులమైనటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన. ప్రభు, జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయనా మరలా తండ్రి నాయనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలుతూ ఉంది. అది ఎవరికి ప్రమాదము కలుగుకుండునట్లు నాయన నీవే కనికరించి తప్పించమని, ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరిచి బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నా. అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచేయ ప్రభా. ఇదిగో తండ్రి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలుగుచే. డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జయము దాయిచ్చే. గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచి నా ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలుగునట్లు సంతానము కొరకు ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా దిన ఆహారం నేడు మాకు దయచే. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించం. శోధనలోనికి తెక్క కీడు నుండి తప్పించం. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.